బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే హక్కు కేటీఆర్కు లేదని మండిపడ్డారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. అసలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఏం సీఎం అయ్యేవాడంటూ కూడా జగ్గారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని కూకట వేళ్లతో కూల్చివేస్తానని కేటీఆర్ అంటున్నాడు. నీ వయసు ఎంత, నీ శక్తి ఎంత, వయసుకు మించి మాట్లాడుతున్నా. నీ తండ్రి కేసీఆర్ కూడా కాంగ్రెస్ అనే మర్రి వృక్షం నుంచి వచ్చినవాడంటూ మరిచిపోయావని కేటీఆర్ ఇక నిప్పులు చెరిగి పాలు తాగి తల్లి రొమ్ముని కోసే పద్ధతిలో కేటీఆర్ మాట్లాడడం చాలా బాధ అనిపించింది. కేటీఆర్ గారు మంచిగా చదువుకున్నావు, మంచి జ్ఞానవంతుడవు, మీకు రాజకీయపరమైన మీ పార్టీ బతికించుకోవడానికి ప్రభుత్వం మీద మా మీద ఏదో లేనిపోని నిందలేసి బదనాం చేస్తున్నావు. ఓకే, మేము అది కొంత అపోజిషన్ పార్టీ, మీరు కూడా మీ ఉనికి మీ కార్యకర్తలు బతకాలి కాబట్టి మీరు మాట్లాడతారు. నీ వయసు ఎంత? కాంగ్రెస్ పార్టీ ముందు నీ వయసు ఎంత? కాంగ్రెస్ పార్టీ ముందు నీ శక్తి ఎంత? రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాల ముందు నీ ఆలోచన ఎంత? కాంగ్రెస్ పార్టీ వయసు 140 సంవత్సరాలు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ 140 ఏళ్ళ వయసు ముందు నీది పావు వంతు వయసు నీది. కాంగ్రెస్ పార్టీ అనుభవము, కాంగ్రెస్ పార్టీ యొక్క త్యాగము, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజల మేలుకోరే పార్టీ ముందు నీ వయసు చాలా చిన్నది కేటీఆర్. ఈ కాంగ్రెస్ కల్ప వృక్షం ముందు అందులో కేసీఆర్ యూత్ కాంగ్రెస్ నాయకుడుగా ఆ కల్ప వృక్షంలో ఒక చిన్న దానికుండి ఏరులో ఒక చిన్న సన్నటి వైర్ లాంటి వాడల్లా మీ కార్యకర్తలు కాపాడుకోవడానికి, మీ ఉనికిని కాపాడుకోవడానికి ప్రెస్లో మీరు మాట్లాడుతున్నారు. మేమేమి దాన్ని తప్పు పడతలేము. మీరు బతకాలి ప్రతిపక్ష పార్టీగా కూడా ఇంకా 10-15 ఏళ్ళు, మీరు 20 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీగా మీరు బతకాలి. ఇంకా ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకా 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు మీరు ప్రతిపక్ష పార్టీగా ఇంకా బతకాలి. మీరు అట్లా బతకడానికన్నా మేము మీకు కొంత